మనందరికీ తెలిసిన విషయము, దేవుడు సృష్టి ఎలా నిర్మించబడిందో మనుషులకు చెప్పడానికి ఇష్టపడలేదు. ఆ గ్రంథాన్ని ముందు ఉంచాలని ఇష్టపడలేదు. కానీ బైబిల్లో దేవుడు పరిచయం చేయాలని ఇష్టపడిన మొదటి గ్రంథము యోబు గ్రంథం. మీ అందరికీ బాగా తెలుసు అన్నమాట. అంటే యోబు గ్రంథం ఎప్పుడో రాయబడి ఉంది. ఆ మాటలు మనం చూస్తూ ఉంటే మన దేవుడు మనకు సృష్టి గురించి కాదు చెప్పాలి, ఒక విశ్వాసములో బ్రతకడం, ఇబ్బందులు వచ్చినా కూడా నిలబడ్డం, అలాగే దేవుడి పైన ఆధారపడ్డం అంటే ఏంటో చూపించాలని ఇష్టపడి యోబు ఒక విషయాన్ని మనకు ప్రస్తావిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. మన బైబిల్ రాయడం విధానంలో ముందుగా మోషే గారు రాసిన గ్రంథాలని ముందుగా ఉంచాలి. కాబట్టి ఆ ముందు ఆదికాండం నుంచి అలాగా ఏర్పరిచారు. కానీ యాక్చువల్గా బైబిల్ని మనం సీక్వెన్స్గా రాయాలి అని అంటే మనకున్న అన్ని బైబిల్స్లో యోబు గ్రంథం ముందుగా రాయాలి. ఏ గ్రంథం రాయాలి? యోబు గ్రంథం రాయాలి. సో ఆ యోబు ఏమి నేర్పిస్తున్నాడు మనకు, ఆ యోబు ఒక లక్షణాలు ఏంటి అని మనం చూస్తూ ఉంటే, యోబు నాకు ఒక చాలా శ్రేష్టమైన మాటల్ని, నాకు ఈ మొన్న ధ్యానిస్తున్న మాటల్లో మాకు తెలిసిన విషయాన్ని మేము ముందుంచాలని ఇష్టపడుతున్నాను. యోబు 2వ అధ్యాయము 3వ వచనంలో ఇలా రాయబడి ఉంది. అందుకు యెహోవా, ఆలోచించితివా, చాలు. మనం ఇక్కడ ఈ అధ్యాయం ప్రారంభం ఇలా ఉంటుంది. అంటే దేవుని దగ్గరికి అందరూ వెళ్ళి దూతలు మాట్లాడుతున్న సందర్భం అది 2వ అధ్యాయము ప్రారంభంలో రాయబడి ఉన్న మాట. అవి జరుగుతున్న సందర్భంలో సాతాను కూడా, అండ్ సాటన్ కేమ్ ఆల్సో అమాంగ్ దెమ్, వారిలో సాతాను కూడా అక్కడ వచ్చి, ఇప్పుడు దేవుడు న్యాయం తీర్చేవాడు కాబట్టి, దేవుడు న్యాయంగా మాట్లాడేవాడు కాబట్టి దేవునికి వ్యతిరేకమైన వారిని కూడా మాట్లాడడానికి అవకాశం ఇచ్చాడు. మనం కూడా ఒక్కొక్కసారి వ్యతిరేకమైన మనస్సు కలిగిన వారిని మాట్లాడుటకు ఏం చేయాలి? మనము పర్వాలేదు, అనుమతి ఇవ్వాలి. ఆ మాట జరుగుతున్న సందర్భంలో 3వ వచనం కాడికి వచ్చేసరికి నన్ను చాలా విషయాలు ఆలోచింపజేశాయి. ఏమి ఎక్కువ ఆలోచింపచేశాయి అంటే, దెన్ లార్డ్ గాడ్ సెడ్ టు సాటన్, దేవుడు సాతానుతో ఇలా అన్నాడంట. ఏమన్నాడంటే, హ్యావ్ యూ కన్సిడర్ మై సర్వెంట్ జాబ్. చదవమాట, నేను నాకు ఒక తెలియని విషయము, యోబు సంగతి సాతాను ఎందుకు ఆలోచించాలి? సాతానుకు ఏం పని ఉంది? ఎవడు ఆలోచించాలి? ఎవడుకి అవసరమో వాడు ఆలోచించాలి. కానీ దేవుడు అంటున్నాడు, అరే నా యోబు సంగతి నువ్వు ఆలోచించావా? ఆలోచించడము మనిషికి చాలా ప్రధానమైనది. అవునా? మనం ఆలోచిస్తూ ఉంటాం చాలా విషయాలు. ఏమేమి ఆలోచిస్తూ ఉంటాము? మనం పోయే ఊరి విషయాలు, మనకు కావాల్సిన ఆర్థిక అవసరాలు, నాకు అవన్నీ మన మనసులో నిండి ఉంటాయి. కానీ బైబిల్ చెప్తుంది, దేన్ని ఆలోచించాలో కూడా మనం నేర్చుకోవాలి. ఇక్కడ సాతానుకి ఏం చెప్తుండో తెలుసా? నా యోబు గురించి ఆలోచించావా? ఒకవేళ నేను అక్కడ ఉంటే నాకేముందయ్యా ఆలోచించడానికి అంటావు. నాకెందుకయ్యా ఆలోచించడము? నాకు కావాలి ధనము, నాకు కావాలి లోకము, నాకు కావాలి వేరే చాలా కావాలి. కానీ ఇవి కాదు. ఎందుకు యోబు గురించి సాతాను ఆలోచించాలి? ఎందుకు ఆలోచించాలంటే తాను జీవిస్తున్న విధానము
తాను జీవిస్తున్న జీవితము. ఇంత ముందుకు ఎవరి గురించి ఆలోచించాడు? అవ్వ గురించి ఆలోచించాడు, ఆదాము గురించి ఆలోచించాడు. ఆలోచించి వాళ్ళ మీద పన్నాగం వేశాడు, వాళ్ళ మీద మంచి ప్లాన్స్ వేసి ఎగ్జిక్యూట్ చేశాడు. బట్ అదే సాతాను ఇప్పుడు యోబు గురించి ఆలోచించాలంటే చాలా బాధపడుతున్నాడు. నేను మిమ్మల్ని మొదటి సవాలు విసురుతున్నది ఏంటంటే, మీ గురించి సాతాను ఆలోచిస్తే, బాగా వినండి మాట, మీ గురించి సాతాను ఆలోచిస్తే ఏం చెప్తుంది? నిజాలు ఒప్పుకోవాలి మనం. యోబుని చూసినట్టు చూస్తుందా? నేను కన్సిడర్ కూడా చేయదు. వాడి గురించి ఆలోచించాల్సిన పనేంటి? వాడు నావాడే, వాడు నేను చెప్పినట్టే వాడు కొన్ని పనులు చేస్తూ ఉన్నాడు. చాలు, నాకు కొన్ని చేస్తే చాలు, అన్నీ చేయాల్సిన పని లేదు. అర్థమైందా? బాగా అర్థం చేసుకోండి. అన్ని పాపాలు చేయాల్సిన పని లేదు, నువ్వు కొన్ని చేస్తే చాలు. 9 ఆజ్ఞలు పాటించి ఒక్కటి పాటించకపోతే చాలు, వాడికి అది చాలు. ఇంకా అది తెలుగులో పాటించకపోయినా అని ఉందేమో, కానీ యాక్చువల్గా అయితే ఇంగ్లీష్లో ఉంది, ఆ ఒక్క ఆజ్ఞ కాడ వాడు భయపడితే, బాధపడితే అని ఉంది. అంటే వాడు దాన్ని పాటించడానికి భయపడుతున్నాడు. శత్రువుని ప్రేమించు, చాలా బాగుంది, చెప్పడానికి బాగుంది వాక్యం. నాకు అదే అనిపిస్తూ ఉంటుంది బైబిల్ చదువుతున్నప్పుడు. చెప్పడానికి మాత్రం చాలామంది సొలొమోన్ లాగా బాగా చెప్తారన్నీ. అవునా? సొలొమోన్ అన్ని జ్ఞానమైన మాటలు చెప్పాడు. అవునా కదా బ్రదర్? అంత జ్ఞానమైన మాటలే మీరు సామెతలు చదివితే. మనం అన్ని సామెతలు చదువుతూనే ఉంటాం జ్ఞానవంతమైనవి. అదే జ్ఞానం కలిగిన సొలొమోను జ్ఞానమైన పని చేయలేకపోయాడు. మనం కూడా కొన్ని సార్లు వాక్యాలు ఇతరులకు చెప్పడానికి బాగుంటుంది, కానీ మనం చేయలేకపోతున్నాం. యోబు అలాంటి వాడు కాదు. యోబు చాలా క్రమము కలిగిన వాడు. ఏం కలిగిన వాడు? క్రమం కలిగిన వాడు. దేవుడు ఎవరిని దూరం పొమ్మన్నాడు తెలుసా? మీకు చాలా బాగా తెలుసు వాక్యాలు, తెలియనివి ఏం లేవు మీకు. అందుకే ఏసాను అంటాడు, ఎప్పుడు వాక్యాలన్నా మీతో, మీ వాక్యాలు పక్కన పెట్టి, మీకు తెలియని వాక్యాల, మీకు కొట్టిన పిండితో సమానం వాక్యాలు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, అక్రమమైన వారులారా నా యొద్ద నుంచి తొలగిపోండి. మీరు అక్రమము నువ్వు చేస్తే నువ్వు దేవునికి అవసరం లేదు. ఈ మాట బాగా గుర్తుపెట్టుకో. అన్నా నేను అట్ట చేస్తానన్నా, నేను ఇట్ట చేస్తానన్నా, ఆహా, అది అక్రమం. దేవునికి నచ్చదు, అంతే. దేవునికి నచ్చినట్టు మనం బ్రతకడము మనకు మంచిది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఒక క్రమం తీసుకొని వచ్చింది. యుద్ధం జరిగేటప్పుడు మిమ్మల్ని యాక్టివ్గా ఉంచడానికి ఏం చేస్తుంది? అది నానాక డ్యూటీలు వేసేసి మిమ్మల్ని యాక్టివ్లో పెట్టుకుంటుంది. అంటే వాడికి ఏదన్నా అవసరమైతే వాడు టక్కని పోవాలి యుద్ధానికి. వాడు దానికోసం ఏమేమి యాక్టివిటీలు చేస్తుంది? మధ్యలో గన్లు నేర్పిస్తూ ఉంది, కాల్చడము, మధ్యలో బార్డర్లు సెక్యూరిటీ డ్యూటీలు వేస్తూ ఉంది. మీరు క్లరికల్ పోస్టు ఉన్నా కూడా మీకు ఇలాంటి జాబ్స్ ఏం చేస్తున్నారు? వారివి నేర్పిస్తున్నారు. మనం ఆ క్రమంలో ఉండకపోతే మనం అర్హులం కాదు ఎయిర్ ఫోర్స్కి. వాడిని డిసేబిలిటీ కింద పెట్టి వాడిని ఎక్కడేస్తారు? ఎక్కడో చెత్త పనికిరాని పనికి దానిలో వేస్తారు. నేను అడిగి పోయి కూర్చొని చేసుకో. మీకే తెలుసు, మీ సెక్యూరిటీ గార్డ్గా నిలబడి గన్ను పట్టుకునేవాడు ఎవడు, బుక్ పేపర్ మీద రాసేవాడు ఎవడో మీకు తెలుసు. అర్థమైందా? బుక్ పేపర్ మీద రాసేవాడు ఎక్కడో డిసేబిలిటీ చూపించాడు కాబట్టి వానికి అక్కడ ఆ పోస్ట్ ఇస్తున్నారు. వాడికి కొంతసేపు మీరు కూర్చొని రాయండ్రా, మీకు బాగాలేదు ఆరోగ్యం. వాడు ఎవడైతే ఫిట్గా ఉన్నాడో వాడిని ఎక్కడ నిలబెడతారు? బయట బార్డర్లో నిలబెడతారు. మనము కూడా అక్రమమైన వారమైతే దేవుడి నుంచి దూరం అయిపోతాం కూడా ఆటోమేటిక్గా. దేవుడికి మన అనే భేదము లేదు. నీ ముఖాన్ని చూసి నా ముఖాన్ని చూసి అబ్బా వీళ్ళ ముఖం చాలా బాగుందిరా, వీళ్ళు నాకు కావాలి అని అనుకునే రకం కాదు.
పాస్టర్లు అనుకుంటారేమో అలాగా. నీ ఉద్యోగం చూసి నా ఉద్యోగం చూసి అబ్బా ఈ ఉద్యోగం బాగుందిరా నాకు కావాలి అని అనుకుంటారు కొంతమంది పాస్టర్లు. ఎందుకు? దశంభాగాలు వస్తాయి, కానుకలు వస్తాయి. ఈరోజు దేవుడు మాడుతున్న మాట, సాతానుకు ఒక సవాలు విసురుతున్నాడు. ఏమని సవాలు విసురుతున్నాడు తెలుసా? నా సేవకుడైన యోబు గురించి ఆలోచించావా? ఆలోచించు ఒకసారి. నువ్వు చినిగిపోతావు, నీ ఆలోచన మారిపోతుంది. నేను నిర్మించిన నా నిర్మాణమును పాడు చేయగలనని క్యాపబిలిటీని చూపిస్తున్నావు. నువ్వు సవాలు విసురుతున్నావు, నువ్వు గొప్ప చెప్పుకున్నావు. ఆదామును అలాగ సెకండ్లో పడేశాను, అవ్వను అలాగ సెకండ్లో పడేశాను ఏమనుకుంటున్నావు అని సవాలు విసురుతున్నావే. ఇప్పుడు చూడు, ఇప్పుడు యోబుని చూడు, నువ్వు చినిగిపోతావు. ఎవరు చినిగిపోతావు? సాతానుగాడు, నువ్వు చినిగిపోతావు. నేను అదే అంటాను, దేవుడు కూడా నిన్ను చూసి ఆ సవాలు విసిరే అంతగా నువ్వు జీవించాలి. ఎప్పుడు చూడు అమ్మా అన్న మా వల్ల ఏడవుతుందన్నా అన్న ఇంకెప్పుడవుతుంది? యోబు మనిషా కాదా? రోబోనా? మనిషా రోబోనా? మనిషే కదా. మరి ఆయనకు సాధ్యమైనప్పుడు మనకెందుకు సాధ్యం కాదు? మనం స్ట్రిక్ట్గా ఉండడం ప్రారంభిస్తే లోకమంతా మనకు వేరవుతుంది. అందులో డౌటే లేదు. మనం స్ట్రిక్ట్గా ఉంటే లోకము వేరవుతుంది. కానీ దేవుడి దగ్గర నువ్వు ఒక ఎగ్జాంపుల్గా నిలబడతావు. హల్లెలూయా. దేవుని ఎదుట ఎగ్జాంపుల్గా నువ్వు నిలబడాలని ఇష్టపడుతున్నావా? లేకపోతే కాంప్రమైజ్ అయిపోయి లోకాన్ని సాటిస్ఫై చేయాలని ఇష్టపడుతున్నావా? నేను మీ దగ్గర ముందుగా మొదటి వాక్య ప్రారంభంలోనే ఒక సవాల్ విసురుతున్నా. దేవుడు మాట్లాడుతున్న మాటలు అర్థం చేసుకోవాలి. నా సేవకుడైన యోబు గురించి ఆలోచించావా అని చెప్పిన వెంటనే దేవుడే ఒక టెస్ట్ మని ఇస్తున్నాడు. ఏమని ఇస్తున్నాడు? అతను చదవండి, అది నేను మొదటి మాటగా ఈ 3 అంశాలు ఇక్కడ కనపడిన మాటలు 3 అంశాలను తీసుకున్నా. నేను ఈరోజు దేవుడు డిఫైన్ చేసిన క్యారెక్టర్ ఎవరికి డిఫైన్ చేస్తున్నాడు? యోబు క్యారెక్టర్ని డిఫైన్ చేస్తున్నాడు. మరి నీ క్యారెక్టర్ని నా క్యారెక్టర్ని డిఫైన్ చేయాలంటే ఆలోచించాలి. మీరు ఆలోచించాలని నేను టైం గ్యాప్ ఇస్తూ ఉన్నా. ఎదగాలి, రావాలి. మనం ఆ డైరెక్షన్లో ఉన్నామో వేరే డైరెక్షన్లో ఉన్నామో? వేరే డైరెక్షన్లో ఉంటే మనము యథార్థవంతులం కాము, దేవుని యందు భయము కలిగిన వారము కాదు, అలాగే పాపము చేయుటకు భయము కలిగిన వారము కాము. అలాగే ఉండిపోతాం, మనం పాపాన్ని చేసుకుంటూ ఉంటాం. ఈ 3 లక్షణాలు మొదటి అంశంగా చూపిస్తున్నాను మీకు. మనము కూడా ఈ లక్షణాలు కలిగి ఉండాలి. యథార్థవంతుడు. ఇక్కడ ఇంగ్లీష్లో యథార్థవంతుడు అని లేదు. ఇంగ్లీష్లో ఏమనుందనంటే నిందారహితుడు అని ఉంది. నిందారహితుడు వేరు, యథార్థవంతుడు వేరు. యథార్థం అంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవాడు. నిందారహితుడు అంటే ఏ నింద అతని మీద మోపినా కూడా నిలబడదు. యేసేలో ఉన్న ప్రథమ లక్షణం ఇదే. మొదటి లక్షణం ఏముండాలి మనలో? నిందారహితుడుగా ఉండాలి. ఎవడో నీ మీద నిందలు మోపుతూ ఉంటాడు. ఎవడు మోపుతూ ఉంటాడు తెలుసా? నీ పక్కనున్నోడే. ప్రార్థనలో నీ మీద నిందలు మోపు ఎవడు ఉంటాడు? ఉంటారు బ్రదర్. మీరు అనుకుంటున్నారేమో మా గురించి ఎవరన్నా ప్రార్థన చేసేదే. ఇప్పుడు నేను ఇలా ప్రార్థన చేశాను అనుకో, ఇది కరెక్టో రాంగో మీరు చెప్పండి నాకు. ప్రభువా, మరి నా చెల్లి పింకీ విషయంలో నీవు ఆత్మీయంగా ఎదుగుదల దయచేనైనా, పడిపోతున్న సందర్భాల్లో తిరిగి లేవనెత్తండి ప్రభువా. ప్రార్థన మంచిదే తప్ప. కానీ మీకు అసలు తెలియని విషయం ఏం తెలుసు? నేను దాంట్లో 2 అంశాలు ఎత్తా. ఆ అమ్మాయి పడిపోతుందని, ఆ అమ్మాయి నీ దగ్గర నిలబడలేకపోతుందని 2 అంశాలు ఎత్తా. ఈ 2 అంశాలు దేవుడి దగ్గర వచ్చి పింకిని చూశాడు అనుకో, ఇది నిలబడితే ఆమె ఏమైపోయింది? దానికి దోషి.
ప్రార్థన చేయడమేమో ఆత్మీయత ఎదుగుదల కోసం చేశాను, కానీ దాంట్లో 2 మాటల్ని కాంట్రడిక్ట్గా ఎత్తాను ఆమెకు విరోధంగా. అది నిజమని దేవుడు అక్కడి నుంచి గ్రహించాడనుకో నువ్వు దోషి. నేను కూడా ప్రార్థన చేస్తూ ఉంటా అప్పుడప్పుడు, కానీ ఆలోచన వస్తూ ఉంటుంది. సొదొమ గొమొర్రా గురించి కంప్లైంట్ వెళ్ళింది. ఎవరి దగ్గరికి వెళ్ళింది? దేవుని దగ్గరికి కంప్లైంట్ వెళ్ళింది. బాగా వినాలి మాటలు. మరి ఆ కంప్లైంట్ నిజమో కాదో దేవుడు చూడడానికి వచ్చాడు. అర్థమైందా మీకు? నేను వెళ్ళి చూచి అక్కడ అంటే అప్పుడు అబ్రహాం పక్కన ఉన్నాడు. అంటాడు, ప్రభువా 50 మంది, అబ్బబ్బా ప్రభువా 20 మంది, అబ్బబ్బా ప్రభువా అబ్బబ్బా ప్లీజ్ ఇంకా లాస్ట్ 10. దేవుడు వచ్చి దేవుడు చూసిన తర్వాత ఆ సొదొమ గొమొర్రాని నాశనం చేశాడు. బాగా అర్థం చేసుకోండి, దేవుడు ప్రతిదీ చూస్తాడు. బ్రదర్, బీ కాన్షియస్. మీరు ఎంత నిందారహితుడిగా ఉండడానికి ప్రయాసపడతావో అంత నిందారహితుడిగా నువ్వు ప్రయాసపడడానికి సిద్ధపాటు ఉండాలి. నీ మీద బ్లేమ్ ఎవరైనా మోపితే ఆ బ్లేమ్ నీ మీద నిలబడకూడదు. నీ భార్యే నీ గురించి పాజిటివ్గా ప్రార్థన చేస్తున్నారని నువ్వు అనుకుంటున్నావు. నీ భర్త నీ గురించి పాజిటివ్గా ప్రార్థన చేస్తున్నాడని అనుకుంటున్నావు, కానీ అది కాదు జరుగుతుంది. అక్కడ ఏం జరుగుతుంది? అక్కడ కంప్లైంట్స్ వెళ్తున్నాయి. అన్న మరి చేయకూడదు అన్న అంటే చెయ్యాలి. ఉన్నది ఉన్నట్టే చేయాలి ప్రేయరు. నువ్వు దేవుని దగ్గర ఇట్లా ప్రార్థన చేస్తావా? ఎట్లా ప్రార్థన చేస్తావు? అబ్బా నా భార్య సూపర్ అయ్యా, అబ్బా నా భార్య అబ్బా మామూలు అసలు మాట విన్నదయ్యా, అయినా కానీ మంచిదయ్యా. ఇలా ప్రార్థన చేయగలవా? నువ్వు చేయలేవు. ఈరోజు దేవుడినితో మాట్లాడుతున్న మాటలు బాగా అర్థం చేసుకోవాలి. నిందారహితుడిగా ఉండడానికి సిద్ధపాటు ఉండాలి. మన యేసయ్య ఎలాంటి వాడు? నిందారహితుడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12-15 ఉన్న అంశాన్ని చూపిస్తున్నాను మీకు. మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట మాత్రమే కాక మరీ ఎక్కువగా అది భయముతోనూ వణుకుతోనూ కొనసాగించుకొనుడి. ఎందుకనగా ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఎందుకనగా నేను ఉన్నప్పుడు నేను లేనప్పటికీ ఇంకా జాగ్రత్త ఉండాలి. ఎందుకనగా మీరు అది కార్యసిద్ధి కలగచేయువాడు దేవుడే. ఇంకా మూర్ఖమైన వక్రజనం మధ్య ఏమవ్వాలంట? మీరు నిరపరాధులు. అది అమ్మా ఏమేమి లక్షణం అంట? నిరపరాధులు, నిష్కలంకులు. ఈ 3 కలిపి ఏమవుతావు తెలుసా? నిందారహితులు అవుతారు మీరు. ఈ 3 కలిపితే 3 కలిపి మిక్సీలో కొట్టామనుకో దాని పేరేంటి? నిందారహితులు. ఈ దరిద్రమైన లోకములో బాగా వినండి, నువ్వు ఎలా ఉండాలి తెలుసా? నిందారహితులుగా ఉండాలి. చాలా కష్టమైంది ఇది. పవిత్రంగా ఉండడం ఈజీ కానీ, బాగా వినండి, పవిత్రంగా ఉండడం ఈజీ కానీ నిందారహితులుగా ఉండడం చాలా కష్టం. పవిత్రంగా అంటే ఏంది? తప్పు చేయకుండా పాపం చేయకుండా జాగ్రత్తగా ఉండడం. మరి తప్పు చేయకుండా పాపం చేయకుండా జాగ్రత్తగా ఉండడం అనేది నీ కొద్ది నువ్వు ఏర్పరచుకున్న పరిధులు అవి. నీకంటే నాకంటే హైందవులు ఇంకా చాలా పవిత్రంగా ఉంటారు, బూతులు మాట్లాడకుండా. చెప్పండి, నా మాటలు అర్థం చేసుకోవాలి. వాళ్ళు నీకంటే నాకంటే నిష్టగా ఉంటారు. వాళ్ళు నీకంటే నాకంటే చాలా విషయాల్లో భక్తిగా, పద్ధతిగా, ఎన్నో విషయాల్లో చాలా మేలు మనకంటే. కానీ నిందారహితులుగా ఉండడం అనేది చాలా కష్టం.
అందుకే ఆ మాట అన్నాడు, ఏమన్నాడు? చదువు మాట, నువ్వు చదువుతున్న మాట అది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, నిరపరాధులై నిష్కలంకులు ఏమంట ఆనందీయులు అంటే ఏందమ్మా? నిందలేని వారు. మీరు ఖచ్చితంగా అవ్వాలి. ఎంతకాలం మనము సింపుల్ డాక్టరెన్స్ని విని వెనకడుగు వేయాలి? నేను ఈరోజు అనుకున్నా, ఇస్తే స్ట్రాంగ్ డోస్ పడాలి. ఎలాంటి స్ట్రాంగ్ డోస్ తెలుసా? ఇలాంటి స్ట్రాంగ్ డోస్. బ్లేమ్లెస్ నువ్వు బ్రతకాలి. ఎలా బ్రతకాలి? బ్లేమ్లెస్. ఎవడో బ్లేమ్ చేస్తే ఆ బ్లేమ్ నీ మీద నిలబడకూడదు. అందరి ప్రార్థనలు వెళ్తున్నాయి, గుర్తుపెట్టుకోండి. ఆ ప్రార్థనలో నీ మీద బ్లేమ్ అది కరెక్ట్ అని తెలిస్తే నువ్వు దేవునికి దరిదాపుల్లో కూడా ఉండవు. దేవునికి దరిదాపుల్లో కూడా ఉండవు. ఎందుకు? దేవుని దగ్గర ఎవరెవరు ఉంటారు? దేవుడు ఎవరిని పునాది వేసి పెంచుతున్నాడు తెలుసా? బైబిల్లో ఉంటుంది. ఎఫెసీలకు రాసిన పత్రిక, 1వ అధ్యాయం 4వ వచనం. ఎఫెసియన్స్ 1st chapter 4 verse. ఎలా ఏర్పరచుకున్నాడంట? పరిశుద్ధులు, నిర్దోషులు, బ్లేమ్లెస్. అర్థమైందా? అది ఉండడానికి చాలా కష్టం మీకు. అందుకే నేను చెప్తాను, మీకు ఉన్న సవాలే మీరు చేయడానికి సిద్ధపాటు కలిగి ఉండాలి. యోబు ఉన్నాడు, ఏలియా ఉన్నాడు, అనేక మనుషులు ఉన్నారు. కానీ నువ్వు నేను అలాగే ఉంటే ఏం ప్రయోజనం? ఇంకెందుకు బైబిల్ చదవాలి? ఎందుకు వాక్యాలు చదవాలి? ఎందుకు వాక్యాల్లో నుంచి అంశాలను తీసుకోకూడదు, శ్రేష్టమైన వాటిని? అందుకే మన టార్గెట్ మొదటిది ఏంటి తెలుసా? బ్లేమ్లెస్గా ఉండాలి, నిందారహితుడుగా ఉండాలి. నీ నిందారహితుడుగా నువ్వు ఉంటే దేవుడు ఎంతగానో ఇష్టపడతాడు. ఆ మాట, రెండో మాట మీకు అక్కడ చూపిస్తున్నాను. అప్రైట్ అంటే ఆయన చెప్పిన 3 లక్షణాల్లో ఒకటి అప్రైట్ అంటే ఆయన ఎలా ఉన్నాడో అలా మనం ఉండాలి. న్యాయవంతంగా ఉండాలి. ఎలా ఉండాలి? న్యాయవంతంగా ఉండాలి. ఆ మాట చదువుతాము. మనం చదువుతున్న మూలవాక్యం యోబు 2:3 ఉంది ఆ మాట. బాగా వినండి. చెడు స్థనమును విసర్జించువాడు. దానికంటే ముందేముంది? దేవుని యందు భయభక్తులు. ఇంకా దానికంటే ముందేముంది? అది యథార్థవంతుడు, న్యాయవంతుడు. మొదటిది ఏం చెప్పాను? నిందారహితుడు. రెండవది ఏం చెప్తున్నానంటే మీకు న్యాయవంతుడు. నేను మొదటి మాటలోనే రెండో మాట చెప్తున్నా. ఒకవేళ మీరు పొరపాటున రెండో మాట చెప్తున్నాడు అనుకున్నారు. ఎవరు యథార్థవంతుడు, న్యాయవంతుడు అవుతాడంటే దేవుని యందు భయము కలిగిన వాడు. చదవండి అన్నమాట. సామెతలు 14వ అధ్యాయం 2వ వచనం. 14 యథార్థముగా ప్రవర్తించువాడు. అది మన తెలుగులో భయభక్తి 2 కలిపేశాడు. మన తెలుగులో ఏం కలిపాడు? భయభక్తి. కానీ ఇంగ్లీష్లో అలా ఉండదు. భయం అని ఉంటుంది. భయం. నువ్వు ఏం చేయాలి? దేవుని చూసి భయపడాలి. భయం లేకపోతే పోలీసు వాళ్ళని చూసి భయపడాలి అంటే ఏంటి బ్రదర్? పోలీసుని చూసి భయపడాలి అంటే ఏంటి అర్థం? దాని అర్థము ఫాలో అవ్వాలి. అదే కదా భయం అంటే. అమ్మో పోలీసు వచ్చేస్తున్నాడు, అమ్మా నా పోలీసు, అమ్మమ్మ ఇది కాదు భయం అంటే. అమ్మా నేను పోలీసు వస్తే అందులో ఉన్నాను సార్, నేను వెళ్ళిపోతాను, పారిపోతాను. ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాటలు నువ్వు ఇలాంటి డైలాగులు వేసి దేవునికి దూరం ఉండడం కాదు. భయం అంటే దేవుడు చెప్పిన వాటిని తప్పక పాటించాలి. నీలో ఆ భయం ఉందా? దేవుడు నేను అబ్జర్వ్ చేస్తున్నాడనే విషయం నువ్వు తెలుస్తా ఉందా? నీ ప్రతి అడుగును దేవుడు చూస్తున్నాడనే నీకు భయం ఉందా లేదా? నువ్వు ఇది ఆలోచించకపోతే నిజం చెప్తున్నాను, నువ్వు యథార్థవంతుడు,
దేవునికి న్యాయవంతుడిగా ఉండవు. ఎందుకు తెలుసా? ఎవరిదైనా పక్కనోడితో మాట్లాడుతున్నప్పుడు కూడా ఎలా ఉంటుంది నీ ఆలోచన? ప్రతిసారి నువ్వు ఆలోచించాలి, నా దేవుడికి ఇలా మాట్లాడడం ఇష్టమా, నా దేవునికి నేను ఎలా బిహేవ్ చేయడం ఇష్టమా. నువ్వు అలా ఆలోచిస్తేనే నువ్వు సరిగ్గా ఉండగలవు అందరితో. నాకు ఇష్టం వచ్చినట్టు క్యాజువల్గా ఉంటాను, నాకు ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడతాను, ఏరా పోరా అని మాట్లాడతాను, నేను ఏమేం చేస్తాను. ఆహా, దేవుడు అంటాడు అది కాదు పద్ధతి అది కాదు. దేవుడు మాట్లాడుతున్న మాటలు ఇవి, అర్థం చేసుకోవాలి. దేవుని యందు ఎంతమందికి భయం ఉంది? ఈ దినాల్లో చెప్పాలంటే చాలా మందికి భయం లేదు. ఏం లేదు, ఆ భయం అనేది తగ్గుతూ పోతా ఉంది తప్ప పెరగట్లా. మీరు బాగా గమనిస్తూ ఉంటే, కనీసము మా కాలంలోన మా నాన్న అంటే కొంచెం మాకు భయం. కొన్ని మాటలు మేము మాట్లాడలేము మా నాన్న ముందు, అర్థమైందా? కానీ ఈ దినాల్లో పిల్లలు భయం లేవు. వాడు అన్ని మాటల్ని క్యాజువల్ చేసుకుంటాడు. భయం కలిగిన వాడు ఎలా ఉంటాడు? చాలా జాగ్రత్తగా ఉంటాడు. నువ్వు కూడా జాగ్రత్తగా ఉండాలి. యోబు చాలా జాగ్రత్తగా ఉన్నాడు. ఆ జాగ్రత్తలో ఉన్నవాడే దేవునికి సాక్ష్యంగా నిలబడతాడు, దేవునికి ఇష్టడుగా నిలబడతాడు. నేను క్యాజువల్గా ఉంటాను అంటే దేవుడు అంటాడు నాకు అవసరం లేదు, క్యాజువల్ వాళ్ళతో అవసరం లేదు. ఒక మాట చూపిస్తాను చూడండి. సామెతలు 9వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. జ్ఞానమునకు మూలము. నీకు జ్ఞానం కావాలి అంటే మీ అందరికీ ఫెమిలియర్ వాక్యం ఇదే. భయపడడం నేర్చుకోండి. దేవుడు ఎలా ఉంటే, ఈ సందర్భంలో ఉంటే ఎలా బిహేవ్ చేస్తాడు, నేను ఎలా మాట్లాడాలి, నీ భర్తతో కానీ నీ భార్యతో కానీ మీ ఇంట్లో అందరితో, మీ పక్కనున్న వారితో మాట్లాడే ప్రతిసారి ఆలోచించాలి. కేవలం కిషోరన్నతో మాట్లాడినప్పుడే కాదు, కేవలం దైవజనులప్పుడుతో మాట్లాడినప్పుడే కాదు. మనం చాలా తప్పు చేస్తూ ఉంటాం. మన ఫీలింగ్ ఏంటంటే దైవజనులతోనే మనం చాలా కేర్ఫుల్గా మాట్లాడాలి, వాళ్ళ దగ్గరే చాలా ప్రార్థన పద్ధతిగా. అప్పుడు మామూలుగా రూటే మారిపోతుంది. దైవజనులతో మాట్లాడుతున్నప్పుడు నా రూటే సపరేట్ అయిపోతుంది. మిగతా వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు చాలా క్యాజువల్గా మాట్లాడతాం. ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాటలు నీతో ఏంటో తెలుసా? అలా ఉండకండి. దేవుని యందు భయము కలిగి ఉండుట జ్ఞానమునకు మూలం. ఇంకా బైబిల్లో ఇంకొక మాట, అదే మాట ఉంది. నువ్వు ఎప్పుడైతే దేవునికి భయపడతావో అప్పుడే జ్ఞానం రావడం ప్రారంభమవుతుంది నీకు. దానికి రివర్స్ రాయండి. ఇప్పుడు దేవునికి భయపడకపోతే రాదయ్యా నీకు. నువ్వు ఎన్ని జ్ఞాన సంబంధమైన జ్యూసులు తాగినా, వాడు ఎవడో మేము 5th క్లాస్లో ఒకడు మా స్కూల్లో ఉండేవాడు, నేను నందన పబ్లిక్ స్కూల్లో చదువుతున్నప్పుడు, వాడు వాళ్ళ ఊర్లో ఎవరో జ్యూస్ ఇచ్చేవాళ్ళంట తెలివి పెరగడానికి. ఏందో అది ఏమో, మొత్తానికి వాడు ఆ జ్యూస్ తాగి వాడి ఫీలింగ్ ఏంటంటే నేనే జ్ఞానవంతుడని ఫీల్ అయ్యేవాడు. రిజల్ట్స్ వచ్చిన తర్వాత తెలిసింది వాడు క్లాస్కి ఫస్ట్ రాలేదు, అయినా వాడు జ్ఞానవంతుడని ఫీల్ అవుతున్నాడు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాటలు దయచేసి అర్థం చేసుకోండి. జ్యూస్ తాగితే వచ్చేది కాదు జ్ఞానం, అర్థమైందా? నీకు ట్రైనింగ్లు ఇస్తే కాదు వచ్చేది జ్ఞానం, నీకు తర్పీదులు ఇస్తే కాదు వచ్చేది జ్ఞానం. చాలామందికి వాక్యాలు ఎలా కావాలి తెలుసా? ఇప్పుడు ఎలా కావాలి చెప్పండి? జనాలకు అందరికీ వాక్యాలు ఎలా కావాలంటే అదేందో అంటారు దాన్ని, డెవలప్మెంట్, పర్సనాలిటీ డెవలప్మెంట్ చేసే వాక్యాలు కావాలంట. అసలు వాడికి భయమే లేకపోతే దేవుడు అంటే ఇంకా పర్సనాలిటీ ఎక్కడి నుంచి డెవలప్ చేసుకుంటాడు? అందుకే నీకు మూలమైన దాన్ని నువ్వు వదిలిపెడుతున్నావు. ఏందా మూలమైంది? దేవుని యందు భయం. అందుకే యోబులాగా బ్రతకలేకపోతున్నాం, నిందారహితుడిలాగా ఉండలేకపోతున్నాం. రెండవది ఏంటి? భయం లేకుండా, న్యాయంగా అంటే ఉండాలంటే భయం లేకుండా ఉండిపోతున్నాం. మూడో మాట చాలా ఆలోచింపజేస్తూ ఉంది. ఏంటి తెలుసా? చెడుతనమును విసర్జించి. అది ఓర్ నాయనా, ఇది చాలామంది చేయరు.
చెడుతనం విసర్జించడం అంటే ఏంటి? మీ భాషల్లో మాకు చెప్పండి అమ్మా. చెప్పండి త్వరగా. అంతే, ఓకే. చేయకూడదు అంతే. పాత స్వభావం విసర్జించడం. అవును. ఇంకా చెడుతనం విసర్జించడం అంటే ఏంది? వాక్యానుసారంగా బ్రతకడం. చెడుతనం విసర్జించడం అంటే దాని మీనింగ్, ఎగ్జాక్ట్ మీనింగ్ చెప్తాను. దాన్ని షన్స్ ఆఫ్ ఈవిల్ అంటారు. ఏమంటారు దాన్ని? షన్స్ ఆఫ్ ఈవిల్. షన్స్ ఆఫ్ ఈవిల్ అంటే బైబిల్లో ఎవ్వడు చేయలే పని, ఎవ్వడు చేయలే. ఒక యేసయ్యతో పాటు యోబు చేశాడు ఆ పని. ఆయన చెడుతనానికి రానియకుండా బౌండరీ వేసుకున్నాడు. బాగా వినండి, చెడుతనం విసర్జించడం అంటే ఏంటి? చెడుతనము తన పరిధిలోకి రాకుండా ఏం చేశాడు? బౌండరీ వేసుకున్నాడు. అంటే చెడుతనానికి ఒక బౌండరీ పెట్టేశాడు. అటువైపే ఉండాలి చెడుతనం, ఇటువైపు రాకూడదు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏం చెప్పాడు తెలుసా? ఏ మోరల్ థాట్స్ అయితే ఉన్నాయో ఆ మోరల్ ప్రిన్సిపాలిటీస్ని వదిలిపెట్టాడు. చచ్చిపోయినా కూడా వదిలిపెట్టాడు. ఇంకా ఏంటో తెలుసా? మీకు అర్థం కావాలని చెప్తున్నా. నువ్వు చెడుతనం చేయంటే యోబు ఏమంటాడు తెలుసా? నేను చచ్చిపోతానేమో కానీ చెడుతనం చేయను. అంత చెడుతనమును విసర్జించే స్వభావం మనకుందా? చాలామంది ఏదో డెఫినేషన్స్ ఇస్తారు. మీరు చెడుతనం అంటే దానికి బౌండరీ వేయాలి, నీకు లోపలికి రాకూడదు. అది బౌండరీ అంటే ఏంటి బ్రదర్? మనం ఇండియా బౌండరీ వేశారు, ఆ బౌండరీ దాటి అటువైపు నుంచి ఇటువైపు వ్యక్తి వస్తే ఏమవుతాడు? అది అటువైపు ఉన్న వ్యక్తి ఇటువైపు రావడానికి లీగల్గా అర్హత లేదు వాడికి. మనము కూడా చెడుతనం మన జీవితంలో రావడానికి అర్హత లేదు అనే స్ట్రిక్ట్ బౌండరీస్ మీరు పెట్టాలి. మీరు అంత స్ట్రిక్ట్గా ఉండాలి. అది నేను చెప్పేది. చెడుతనం విసర్జించడం అంటే చెడుతనం చూసి ఇది మనం చేయకూడదు, ఇది రాకూడదు మనలో. దేవుడు మాట్లాడుతున్న మాటలు ఇవే. ఎవరన్నా ప్రసాదం ఇచ్చాడు, వాడు చెప్పే ప్రసాదం అని ఇచ్చాడు, ఇంకో దరిద్రం. చెడుతనమును విసర్జించడం మనం చేయట్లేదు. చాలామంది చేయట్లా. మనం దాని డెఫినేషనే వేరే విధంగా తీసుకున్నాం. చెడుతనము నీ మైండ్లోనికే రానికూడదు. నువ్వు అన్న వస్తుందంటే దాన్ని తీసివేయడం నేర్చుకో. దాని బౌండరీస్ పెట్టు, దాని పరిధిని పెట్టు, దానికి ఒక బౌండరీ వేయి, దాని స్ట్రిక్ట్ రూల్స్ పెట్టు. రాకూడదు, ఇది అంతే, రాకూడదు. అంత స్ట్రిక్ట్గా నువ్వు ఉండడానికి సిద్ధపాటు ఉండాలి. ఊరికే కాదు. యోబు ఊరికే అయిపోతావు అనుకున్నావా? ఏందే ఊరికే దేవుడు అంత గొప్ప పేరు ఇస్తాడా ఏంటి? నా యోబును చూసావా? చిన్న విషయం కాదు అది. మనం మూడో మాట కాడే చాలామంది పడిపోతున్నాం. చెడుతనమును విసర్జించే కాడ స్ట్రిక్ట్గా ఉండాలి. మనం ఏ విషయాల్లో స్ట్రిక్ట్గా ఉంటాం? భోజనాల కాడ మంచిగా స్ట్రిక్ట్గా ఉంటాం. చెప్పాలి కదా యథార్థంగా. స్ట్రిక్ట్గా ఉంటాం మనకు నచ్చిన విషయంలో. ఏమ్మా ఇంకే విషయాల్లో స్టైరింగ్ క్యాజువల్గా తీసుకున్న దానిలో ఆలోచించట్లా. వ్యర్థమైన పట్టింపుల కోసం స్ట్రిక్ట్గా ఉంటాం. బైబిల్లో ఒక వాక్యం చూపిస్తాను మీకు, చాలా శ్రేష్టమైన మాట, ఆలోచింపచేసే మాట. యోబు 28వ అధ్యాయము 28వ వచనం. భయభక్తులే బాగా ఈ మాట వినండి. దుష్టత్వమును విడుచుటయే అది. మన వారికి చాలా మందికి జ్ఞానం ఉంది కానీ ఏం లేదు, వివేకం లేదు. వివేకం రావాలి మనకు. నేను వివేకాన్ని పేరు పెట్టుకుంటే రాదు. వివేకము చెడుతనమును విసర్జించుట ఏమని వివేకము. దేవుడు నన్ను ఎలా చూడాలని ఇష్టపడుతుండే తెలుసా? కేవలం జ్ఞానంతో కాదు, వివేకం అంటే ఏంటి, జ్ఞానం అంటే ఏంటి మీకు అర్థం కావాలని చెప్పాలి. వివేకం అంటే ఏంటి, జ్ఞానం అంటే ఏంటి చెప్పగలరా మీరు? నాకు త్వరగా చెప్పండి, నాకు చాలా తొందరగా వెళ్ళిపోవాలి, నేను వాక్యం తొందరగా ముగించాలి.
ఆ, ఆ, అంటే ఇప్పుడు సమయస్ఫూర్తిగా. ఇంకా తర్వాత నాకు పని చేస్తున్నాడా మంచి చేయడానికి ముందే ఆ, ఆలోచన. ఓకే, గుడ్ గుడ్ చెల్లి. ఆ విషయం గురించి పూర్తి అవగాహన అవగాహన కలిగి ఉండడం, జ్ఞానం అంటే విషయం గురించి పూర్తిగా ఆ. అవగాహన కలిగి ఉంటాం. విచక్షణ కలిగి ఉండడం. నీకు తెలిసిన వాటన్నిటిలో జ్ఞానములో ఏది ఎలా చేయాలనేదే వివేకం. అర్థమైందా? మనం బిర్యానీ కాడ మంచి వివేకం చూపిస్తామే. అర్థమవుతుంది మీకు? ఉల్లిపాయలు కరెక్ట్గా వేపాలి, అర్థం కావాలని చెప్తున్నానే. మీరు బిర్యానీ కాడికి వెళ్ళిపోకండి. ఈసారి జాగ్రత్తగా ఉండాలి. అరే జాగ్రత్తగా ఉండే, ఎర్ర వరపు రావాలి. బాగా వినండి మాట, గోల్డ్ కలర్లో ఉండమన్నాడు. అంతవరకే వేపు, మళ్ళీ పాడవకూడదు. మన వివేకము వాక్యంలో చేయలేకపోతున్నాం దాన్ని, అందుకే చెడుతనాన్ని విసర్జించలేకపోతున్నాం. మనకు చాలా విలువైన వివేకం పొందాలి అని అంటే మనం ఈరోజు నిర్ణయం తీసుకోవాలి. మనము చెడుతనాన్ని చాలా వరకు విసర్జించే వాళ్ళముగా ఉండాలి. ఇంకా మీకు అర్థం కావాలని చెప్తున్నా. ఈవెన్ ఈ మాట మీరు బాగా అర్థం చేసుకోవాలి. కీర్తనలు 34వ అధ్యాయము, త్వరగా చదువుదాం, 11-14. పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి. బ్రతుకు కోరువాడు ఎవరైనా ఉన్నాడా? ఆ, 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 ఆ. అమ్మా మిమ్మల్ని అడుగుతున్నా ఒక మాట, సేమ్ క్వశ్చన్ వేస్తున్నాం మీ దగ్గర, అక్కడ సేమ్ మాట. ఎక్కువ కాలం బ్రతకాలనుకుంటున్నారా? అదే కదా అడిగాడా లేదా? మీరేం చెప్పట్లే, అవును అనట్లేదు, కాదన్నట్టు సైలెంట్గా ఆలోచిస్తున్నారు మీరు. ఎక్కువ కాలం బ్రతకాలనుకుంటున్నారా మీరు? వద్దా? ఆమె వద్దంటుంది. ఎక్కువ కాలం బ్రతికితే ఒక అడ్వాంటేజ్ ఏంటో తెలుసా? అలాగే ఇంకొక డిసడ్వాంటేజ్ ఉంది. ఒక అడ్వాంటేజ్ బాగు చేసుకోవడానికి అవకాశం ఉంది జీవితాన్ని, ఇంకొక డిసడ్వాంటేజ్ ఉంది. ఈ ఎక్స్టెన్షన్ అయిన దాంట్లో పొరపాట్లు చేయడానికి, ఇంకా తప్పులు చేయడానికి అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఏమన్నాడు తెలుసా? నీకు ఆయుష్కాలమును పెంచుటకు ఎడల. అప్పుడు నువ్వేం చేయాలి? దేన్ని కాచుకోవాలి? దేన్ని కాచుకోవాలి? నీ మాటలను కాచుకోవాలి, నీ పెదవులను కాచుకోవాలి. చెడుతనములు మాట్లాడనీయకుండా నీ పెదవులను కాచుకోవాలి. మీరేం కాచుకుంటున్నారు చెప్పండి, మీరు చెప్పండి. దేన్ని కాచుకుంటున్నారు మీరు? ఏమి కాచుకొని ఉంటాం? కానీ దేవుడు అంటాడు, నీ మనస్సును, నీ మాటల్ని, నీ ప్రవర్తనని కాచుకొనుట నీ బాధ్యత. అది కూడా దేవుని బాధ్యత అంటే ఇంకేం చెప్పాలి మీకు? మన దరిద్రులు ఎలాంటి వాళ్ళు విశ్వాసం లేరు తెలుసా? ఎలాంటి విశ్వాసం లేరు తెలుసా? వాడిని కొట్టొచ్చాను. ఎందుకు కొట్టొచ్చానంటే దేవుడు కొట్టమన్నాడు. పొరపాటున మాటలు దొర్లాయంట. ఎందుకు అలా మాట్లాడంటే దేవుడే మాట్లాడిచ్చాడంట. బా, ఇంకెక్కడి నుంచి ఏం చెప్పాలి? దేవుడు అంటాడు, మాటల్ని కాచుకొనుట, మన ప్రవర్తనని కాచుకొనుట చాలా జాగ్రత్తగా ఉండాలి. మన మాటల్ని ఎవరు సీరియస్గా కాచుకుంటారే? అక్కడ ఉంది చూడాలి ఎంత మాట. నీ మాటలను చదువు. మా మాట నువ్వు చదువు. ఎప్పుడు చెడ్డ కపటమైన మాటలను పలకకుండా నీ పెదవుల్ని కాచుకో. పెదవులు నాలుక పెద్ద తేడా ఏం లేదు, వచ్చే పదాలు అక్కడి నుంచి వస్తున్నాయి. నువ్వు చాలా జాగ్రత్త కలిగి ఉండు. నువ్వు కాచుకోవాల్సిన వాటిని నువ్వు కాచుకోలేక నువ్వు చాలా తప్పులు చేస్తున్నావు, నేను చాలా తప్పు చేస్తున్నావు. అందుకే యోబు స్వభావం మనలో రాలేకపోతుంది. రెండో మాటలోకి వెళ్తున్నాను నేను త్వరగా. అక్కడ ఈ రెండు విషయాలు, చెడుతనం నుంచి విసర్జించుట అంటే ఏంటో మీకు ఇంతసేపు చెప్పాను. రెండవది, యోబులో ఉన్న లక్షణం ఏంటి తెలుసా? ఆ తర్వాత చదువుతల్లి 2:3 చదువుతున్నాం మనము. ఈ చెడుతనమును విసర్జించుట తర్వాత చదువు. చాలు.
ఇక్కడ రెండవది ఏంటనంటే హీ హోల్డ్ ఫాస్ట్ టు మేక్ ఇంటిగ్రిటీ. యథార్థతను కలిగి ఉండడానికి చాలా త్వరపడతాడంట. ఏం చేస్తాడు? త్వరపడుతున్నాడు. మనం కూడా త్వరపడాలి యథార్థతను, ఇంటిగ్రిటీ కలిగి ఉండడానికి. అరే ఉన్నది ఉన్నట్టు బిహేవ్ చేయడానికి, తన తేడా లేకూడదు, పర్వాలేదు, మనము ఉన్నది ఉన్నట్టు బిహేవ్ చేయడమే రావాలి. మనం చాలామంది ఎలా ఉంటుంది తెలుసా? లోపల వేరే తలంపు ఉంటుంది, బయటికి మాత్రము వేరే ఉద్దేశంతో ఉంటాం. అది బైబిల్కి ఇష్టమైంది కాదు. దీనికి యథార్థత ఉండడానికి త్వరపడాలి. దేనికి త్వరపడాలి? బైబిల్లో కొన్ని విషయాల్లో త్వరపడాలి మనం. కొన్ని ఎలాంటి త్వరపడాలి చూడండి. ఆ మాట యాకోబు 1వ అధ్యాయం 19 వచనం చదువుదాం. ఈ సంగతులను ఎరుగుదురు గనుక మనిషి ఈ మాటలు వినుటకు వేగిరపడాలి, తొందరపడాలి. దేవుని మాటలు వినడానికి నువ్వు ఆశపడాలి. దేవుని మాటలు వినడానికి చాలామంది తొందర లేదే. మనం కొన్నిసార్లు వాక్యాలు పోస్ట్ చేస్తే ఆ వాక్యాల గురించి నేను ఫీల్ కావాలి, నేనుగా ఫీల్ అవ్వాలి. ఓకే, వీళ్ళు విన్నారని నేను ఫీల్ అవుతూ ఉండాలి. మనం వాక్యం విని నేనేమన్నా పెద్ద టాస్క్ లాగా ఉంటుంది అది? చెప్పండి, మీరు చెప్పండి. పెద్ద టాస్క్ ఏం కాదు. యాక్చువల్ చెప్పాలంటే, నిజం చెప్పాలంటే, యథార్థంగా చెప్పాలంటే వాక్యం వినడం అనేది పెద్ద టాస్క్ కాదు. అది పెద్ద టాస్క్ కానప్పుడు మనం ఎందుకు ఆ టాస్క్ చేయలేకపోతున్నాం? అది అక్కడ వచ్చింది సమస్య. ఇప్పుడు ఏదైనా ఒక క్వశ్చన్ వేసాడే అనుకో, ఉల్టా బాగా నడుస్తే బాగానే ఉంటుంది బ్రదర్. ఎక్కడైనా మధ్యలో ఏదైనా క్వశ్చన్ వేసాడో, రేపు ఏదైనా ఒక క్వశ్చన్ నన్ను అడిగాడు అనుకో, మనం ఎందుకు చేయలేకపోతున్నామని, అప్పుడు ఏం అవ్వాలి? మనం ఆన్సరబుల్గా ఉండలేకపోతున్నాం. అందుకు చిన్న పనిని కూడా చేయడానికి భయపడుతున్నాం. కానీ బైబిల్ చెప్తుంది, వాక్యం వినుటకు నువ్వు వేగిరపడు, త్వరపడు. దానికోసం ఎక్కువ ఆలోచించొద్దు. వినాలా వద్దా, చూడాలా వద్దా, చేయాలా వద్దా. బైబిల్లో ఇంకొకటి త్వరగా చూడండి అన్నమాట. త్వరపడాల్సింది ఒకటి వినడానికి, రెండవది డానియల్ 1వ అధ్యాయము 4వ వచనం. డానియల్ 1:4. రాజు పిలిపించి లోపము లేని చాలు. నాకు తెలిసి అక్కడ ఆ పదం మనకు తెలుగులో ఉందో లేదో. త్వరగా అర్థం చేసుకునేవారు కావాలి. ఎవరు కావాలి? అర్థం చేసుకునేవారు కావాలి. ఫస్ట్ క్విక్ టు హియర్, సెకండ్ ఏంది? క్విక్ టు అండర్స్టాండ్. మనం కొన్నిసార్లు అండర్స్టాండ్ చేసుకోవడానికి టైం పడుతుంది. ఇప్పుడు చెప్పిన మాట ఎప్పుడు అర్థం చేసుకుంటామా? సాయంత్రానికి కూడా ఉండదు. కొన్నిసార్లు తమ్ముడేదో కనీసం కనికరపడి సాయంత్రం అన్నాడు. దెబ్బ పడి అన్నీ జరిగిన తర్వాత, అయ్యో అన్న ఈ విషయం అప్పుడు చెప్పాడే, అయ్యో అన్న ఈ విషయం నాకు ముందే చెప్పాడే. నేను అంటాను, దెబ్బ పడిన తర్వాత ఏం ప్రయోజనం? జ్ఞానవంతుడు ఏం చేస్తాడు? దెబ్బ పడకముందే జాగ్రత్త తీసుకుంటాడు. అవునా కదా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నమాట, త్వరగా వేగిరపడండి వినడానికి, వేగిరపడండి అర్థం చేసుకోవడానికి. మాకు తెలిసి, మాకు కనపడి, మాకు అయ్యేంత వరకు మేము మారము అనే ఆలోచన ఉంటే ఇంకా ప్రయోజనం లేదు. ప్రయోజనం లేదు. చాలా టైం పడుతుంది నీకు. యోబులో ఏమి జరగకముందే, బాగా వినండి, ఏ సమస్యలు రాకముందే దేవుని దగ్గర మంచిగా ప్రార్థన పరుడుగా ఉన్నాడా? అంతా అయిన తర్వాత ప్రార్థన పరుడు అయ్యాడా? చెప్పాలి మీరు. మనం ఎలాంటి వాళ్ళము? ఏదైనా జరిగితే అప్పుడు ప్రార్థన పరులు అవుతాం.
నేనేమంటాను తెలుసా, బైబిల్లో మనం ఇది త్వరపడాలి నేర్చుకోవడానికి. యోబులో లక్షణాలు మన లక్షణాల్లో తేడా ఏం కనపడుతుందంటే అవ్వక ముందే త్వరపడాలి మనం. రెండోది చూడండి, గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9-10 చదువుదాం. విసుగక యుందుము. అవును, చాలమ్మా. మనము చెడు మంచితనం చేయడానికి విసిగించుకోకూడదు. ఆ మాట ఎలా ఉంది, ప్రారంభం ఎలా రాశాడు? 6:9 మేలు చేయుట యందు విసిగించుకోకూడదు. ఏం మేలు? మేలు అంటే ఏంటి చెప్పండి మీరు, చెప్పండి. మేలు అంటే అందరు ఇదే అంటారు, న్యాయమైనదిగా ఉండాలి. మేలు చేయుటకు విసుగక, విసిగించుకోకండి. ఎంతసేపు చేయాలరా, ఎంతకాలం చేయాలరా, ఏంద్రా. దేవుడు అంటాడు, ఇలా చేయడం మీరు నేర్చుకుంటేనే. ఎదుటివాడు మారుతున్నాడా మారలేదా అది అవసరం లేదు, పర్లేదు, మీరు చేస్తూనే ఉండండి, విసిగించుకోకండి. ఇది చేయడము మన బాధ్యత. యోబు గారు చేస్తున్న పని ఇది. మనము మంచి చేయుట మానకూడదు. ఇంకొక 3వ మాట 2వ మాటలో చెప్పేసి నేను ముందుకెళ్తాను. సామెతలు 10వ అధ్యాయము 9వ వచనం ఎలా ఉందో చూద్దాం. అన్నమాట, యథార్థంగా ప్రవర్తించువాడు అది నిర్భయముగా ప్రవర్తించును. అంతేనా? మీరు యథార్థంగా ఉంటే యోబు వలె మీరు ప్రొటెక్ట్ చేయబడి ఉన్నారు. ఇంకా మీకు అర్థం కావాలని చెప్తున్నా. ఇంగ్లీష్లో రాయబడింది, దోస్ ఆర్ ఇంటిగ్రిటీ ఆర్ బీన్ ప్రొటెక్టెడ్ ఆర్ బీన్ సెక్యూర్డ్ అని ఉంది. సెక్యూర్డ్ అంటే ఏంటి? నిన్ను దేవుడు 4 వైపులా నిన్ను కాపాడుతూ ఉంటాడు. ఇప్పుడు 4 వైపులా దేవుడు నిన్ను కాపాడాలా చెప్పండి, వద్దా? కాపాడాలి అంటే మీరు ఇంటిగ్రిటీ కలిగి ఉండాలి, మీరు యథార్థవంతులుగా ఉండాలి. మీరు యథార్థవంతులుగా ఉంటే దేవుడు నలుమూలల నీ కొరకు నా కొరకు దూతలని సిద్ధపాటు చేస్తాడు. దేవుడు దూతల్ని పెట్టి నన్ను కాపాడుతాడు. మరి నీకు యథార్థత లేకపోతే నాకెందుకు ఈ యథార్థత అనుకుంటే, నువ్వు నీ జీవితంలో ప్రతి విషయంలో దేవుడు కాపాడుతున్నాడు అనుకోవడం చాలా తప్పు. ఒకరోజు నేను అమాంతంగా చూడండి, నా బాగా గుర్తుంది, నాషోను ఇంకా పుట్టలేదు అప్పటికి. నాషోను కడుపులో ఉన్న పరిస్థితి. మేము అర్ధరాత్రి వెళ్తున్నాము, బాపట్లకి వెళ్తున్నాము. నాకు ఇప్పటికీ బాగా గుర్తుంది. ఆ గ్జైలో వెహికల్ నడుపుతున్నాను, నేనే నడుపుతున్నాను వెహికల్. ఆ వెనకాల వైపు టైర్ సమస్య అయిపోయింది. ఆ సమస్య అయిందని నాకు తెలుసు, ఆల్రెడీ సమస్య ఉందని తెలిసి జాగ్రత్తగా నడపడానికి ప్రయాసపడుతున్నాం. దారిలో పోతూ కొండల మధ్యలో, అది పెద్ద కొండల మధ్యలో, ఆ కొండల మధ్యలో ఏమైందంటే పూర్తిగా పంచర్ అయిపోయింది వెనకాల టైర్. గాలి, అది ట్యూబ్లెస్, కొంచెము గాలి ఉంటుందిలే నెక్స్ట్ షాప్ వరకు వెళ్ళడానికి అని అనుకునేవాడిని, కానీ అది పూర్తిగా గాలి అంతా జీరోకి వెళ్ళిపోయింది. అది రిమ్ము కొట్టుకుంటా ఉంది వెనకాల. నాకు ఇప్పటికీ గుర్తుంది, 90 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్తున్నాను నేను. 90 కిలోమీటర్ స్పీడు, వెనకాల టైర్ పంచరు, ముందర లారీ. అసలు ఆశ్చర్యం ఏంటో తెలుసా, డ్రైవింగ్ రాని వాళ్ళకి చెప్తున్నా ఈ మాటలు అర్థం కావాలని. నీకు స్టీరింగ్ కంట్రోల్లో ఉండదు, ఆ స్టీరింగ్ కంట్రోల్ లేదు. నాకు ఆ సందర్భంలో కార్ని ఇలా అన్నాను అంతే. ఎక్కువ తిప్పితే మొత్తం పోయి లారీ కొట్టేసుకుంటాము. మా కుటుంబం అంతా ఉంది. అభిషేక్ ఉన్నాడు, మా అన్నయ్య ఉన్నాడు, నాన్న ఉన్నాడు, అమ్మ ఉంది, అందరూ మొత్తం ప్యాక్డే కూర్చొని ఉన్నాం. ఒక్క చిన్న పొరపాటు ఆల్రెడీ జరిగింది కూడా, కానీ యాక్సిడెంట్ అవ్వలేదు. ఆ రోజు అది జరిగింటే 2016 నాకు తెలిసి అది రమారమి జూలై మాసంలో స్పాట్లో మేమందరం చచ్చిపోయాల్సింది. నేను చెప్తున్నాను, స్పాట్లో చనిపోయాల్సింది మేమందరం. దేవుడు అలాంటి ఎన్నో సందర్భాలు మీలో కూడా ఉన్నాయి, నేను చెప్పట్లేదు, మీకు తెలుసు. కానీ దేవుడు మిమ్మల్ని కాపాడుతున్నాడు. ఇంటిగ్రిటీని ఇంకా పెంచుకోండి, ఇంటిగ్రిటీని ఇంకా
యథార్థతను పెరగనివ్వండి. జాగ్రత్త కలిగి నీ మాటలను చూసుకోండి, నీ ఆలోచనలు చూసుకోండి, నువ్వు బిహేవ్ చేస్తున్న విధానాలు నేర్చుకోండి. మీరు యథార్థతను పెంచుకుంటే దేవుడు నిన్ను పక్కబందిగా కాపాడుతాడు. 3వ మాట చెప్పేసి ముగిచ్చేస్తాను, నాకు సమయం లేదు కాబట్టి 3వ మాటలోకి వెళ్తాము. అందుకు సాతాను, ఆ మాట చూడు చదువుతల్లి 2:3 చదువుతున్నాం. 3వ మాట, నిష్కారణముగా అతనిని పాడు చెయ్యుటకు. అబ్బా, నీవు నన్ను ప్రేరేపించి. అబ్బా, ఎవడంట సాతాను ఏం చేస్తున్నాడు? దేవుని దగ్గరికి వెళ్ళి అన్నాడు, వాడు నిష్కారణంగా అంటే ఏమి లేకుండా కూడా అని లేపేసే, వాడు మంచోడు కాదు. ఎవడికి పోయి సిఫారసులు ఇస్తున్నాడు? దేవునికే చెప్తున్నాడు. యోబు గురించే నిష్కారణంగా చెప్తా ఉంటే ఇంకా నీ గురించి నా గురించి అమ్మా మా గురించి మేమంతా టార్గెట్ లేమన్నా, అందుకే మేము సేఫ్గా ఉన్నామంటాం. నేను రివర్స్ చెప్పాలని ఇష్టపడుతున్నా, బాగా ఈ మాట అర్థం చేసుకోవాలి. ఒకవేళ యోబు మీదనే నిష్కారణమైన మాటలు చెప్తా ఉంటూ దేవుని దగ్గర చేస్తూ ఉంటే, మన విషయాలు నిజమైనవి చెప్తే ఇంకా దేవుడు నిజంగా లేపేస్తాడేమో. మీకు అర్థం కావాలని చెప్తున్నా. మీకు ఒక ఆశ్చర్యమైన మాట చెప్పమంటారా? నువ్వు దేవునిలో సరిగ్గా ఉండడం మొదలు పెడితే నీ గురించి నువ్వు వద్దనుకొని బాధపడుతున్నా సాతానుగాడు వెళ్ళిపోతాడు. ఎవరి పక్షాన? నీ పక్షాన. నువ్వు పంపిస్తావనో పంపించట్లేదో నాకు తెలియట్లేదు. నువ్వు మంచిగా బతుకుతే నీ పక్షాన సాతాను వెళ్ళి ఏం చెప్తాడు? నీ గురించి నిష్కారణమైన మాటలు చెప్తాడు. అప్పుడు దేవుడు ఏమనుకుంటాడు తెలుసా? బాగా వినండి మాట. వీడు వచ్చాడు అని అంటే మా వాడు ఎవరో ఎఫెక్ట్గా బతుకుతున్నాడు. అది ఏమ్మా, ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను నేను, మీ గురించి అలాంటి ఫీడ్బ్యాక్ పెట్టుకున్నారా? లేకపోతే 10,000లో 10 మావాడు కూడా ఒకడేలే, పెద్ద హామ్ లేదు అంతా, వాడు బయటికి అలా ప్రార్థనని గట్టిగా వస్తాడు కానీ వాడు అలాంటోడు కాదులే అని సాతాను కాంప్రమైజ్ అయిపోతున్నాడేమో నన్ను చూసి. ఇక నన్ను బాధ పెట్టిన ఆలోచింప చేసిన మాట ఏంటంటే, నువ్వు వద్దన్నా సాతాను వెళ్ళి దేవుని దగ్గర నిలబడి నీ గురించి మాట్లాడేవాడు. ఇది ఎప్పుడు జరిగింది తెలుసా? యోబుకు సమస్యలు రాకముందు జరిగింది. ఇది తరచుగా వెళ్ళి చెప్పేవాడు. మన గురించి ఏముంది చెప్పడానికి? నేను ఈరోజు 3వ మాటలు ఏం చెప్తాను తెలుసా? మీ దగ్గర అటువంటి జీవితం కలిగి ఉండాలి. నీ గురించి కూడా మాట్లాడే మనస్సు ఎవరికి రావాలి? సాతానుగాడికి, నీ శత్రువుకు నువ్వు టార్గెట్ కావాలి. అర్థమైందా? కొంతమంది టార్గెట్ కాకుండా కాపాడుకుంటూ ఉంటారు. నా మాటలు అర్థమవుతున్నాయి అనుకుంటా నేను. టార్గెట్ కాకుండా కాపాడుకోవడం అంటే ఏంటి బ్రదర్? అటు సాతాను కానీ సాటిస్ఫై చేస్తుంటారు, ఇటు దేవుడిని సాటిస్ఫై చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అందుకే దేవుడు ఏమన్నా తెలుసా? అటు వెచ్చగానే ఉండండిరా బాబు, ఇటు చల్లగానే ఉండండిరా బాబు, ఈ రెండింటి మధ్యలో నువ్వు ఊగిసలాడావే అనుకో, అది చాలా బాధకరం. ఉమ్మి వేస్తా. ఆ మాట 3వ మాటలో చూపిస్తున్నాను. ఎవరు ఇలాగ వెళ్ళి చెప్పేవాడు? సాకులు చెప్పేవాడు. సాతాను సాకులు చెప్పేవాడు. ఎలాంటి వాడు సాతాను? సాకులు చెప్తున్నాడు. ఎవరి గురించి సాకులు చెప్తున్నాడు? యోబు గురించి. ఆ సాకులు చెప్పే లక్షణము మనలో కూడా ఉంటుంది. ఉందా? సాకులు చెప్తా ఉంటాం కొన్నిసార్లు. చెప్పమంటే చెప్పమని చెప్పండి, చెప్తామంటే అవును చెప్తామంటాము. ఎలాంటి వాడు అంటే కొంతమంది కేటగిరీ, ఇప్పుడు నేను చెప్తాను చూడండి మీకు అర్థం కావాలని. పరలోకానికి వీడు పోవట్లేదని, ఓకే నేను పోతున్నానని, అతను పోని వాడు వచ్చి వాడు కూడా నాలాగే తప్పు చేశాడే, మరి వాడెందుకు వెళ్తున్నాడు? ఎవరు వీడు? వీడిని ఏమంటారంటే సారీ ఆ వర్డ్ నీకు బాగా ప్రొనౌన్స్ చేసి చెప్తాను దాన్ని. మరి దాన్ని సాకులు అంటారో ఏమని అంటారు కానీ ఇన్సైటెడ్ అంటారు. ఇన్సైటెడ్ అంటే ఎప్పుడు చూడు పోయి చెప్తానే ఉండడం. నా డౌట్ ఏంటంటే, సాతాను గాడి ఫీలింగ్ ఏంటంటే, నేను ఒక్కనే నా నరకానికి పోలే. అర్థమవుతున్నా నేను,
నేను ఒక్కరే నా నరకానికి పోలే, నాతో పాటు వీని తీసుకెళ్తా, నాతో పాటు వాడిని తీసుకెళ్తా, వదిలిపెట్టాను నేను. వాడు మామూలుడు కాదు. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా, అరే వాళ్ళ కోసం పరలోకం ఉందిరా, వాళ్ళ కోసం నేను ఏర్పరిచాను రా, నీ కోసం కూడా ఉంచాను, నువ్వు వెళ్ళిపోయావు. కానీ వీళ్ళ గురించి అంత బహాన చెప్తున్నావు. నా మాటలు అర్థం కావాలని మీకు అన్నీ కొంచెం టైం తీసుకొని చెప్తున్నాను ఈ విషయాలు. దేవుడు నీ గురించి మంచిగా తలంచి ఉంటే సాతానుగాడు నీ గురించి నిన్ను చాలా, నీ ముందు బాగానే ఉంటాడు, నీ వెనకాల బాగా ప్లాన్లు వేస్తూ ఉంటాడు. అందుకే నేను ఏమంటానంటే వాడితో సహవాసం చేసేదానికంటే బతుకుతే మనం యేసుతోనే బతుకుతాం, సస్తే యేసుతోనే చచ్చిపోతాం. ఇలాగ దొంగ స్వభావం కలిగిన ఈ సాతానుతో ఉండడము మంచిది కాదు. సాతాను తరచుగా వెళ్ళాడు యోబు గురించి చెప్పడానికి, తరచుగా, ఒక్కసారి కాదు, ఎన్నిసార్లు వెళ్ళాడు. మీకు ఇలాంటి స్వభావం మనలో ఉండకూడదు. ఒక స్త్రీ మార్తా మరియమ్మ, మీకు బాగా తెలిసిన ఆమె. ఏం జరుగుతుంది అక్కడ? యేసే ఇంట్లోకి వచ్చాడు. ఎవరు పాదాల దగ్గర కూర్చున్నారు? మరియం కూర్చొని అక్కడ వాక్యం వింటా ఉంటే మార్తా ఫుల్ బిజీగా ఉంది. టీ పాని అనా, టీ తాగన్నా అనా, కాఫీ తాగన్నా అనా 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 ఏసై అంట చెప్తానే ఉంది. ఏసై ఉండయ్యా అంట. ఏసై అన్నాడు, నీకంటే మంచి శ్రేష్టమైన పని చేస్తా ఉంది. అది బాధ లేదు. బాధ ఎక్కడొచ్చింది తెలుసా? ఆమె చూసి ఈమె పని చేయట్లేదే. ఇది మనకు ఉండకూడదు. నా మాట అర్థమవుతుందా మీకు? మార్తాలో ప్రాబ్లం ఏంటి? తనంతట తాను ఛాయ్ పెట్టినంటే పర్వాలేదు, తనంతట తాను బిర్యానీ చేసినంటే పర్వాలేదు. కానీ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే మరియం కూర్చొని ఉంది, ఆ మరియం మీద ఏలెత్తి చూపిస్తూ ఉంది. అబ్బా ఆమెను ఎలా కూర్చోబెట్టుకున్నాను ఆడ, ఆమె అసలు పనే చేయట్లేదు. నాకు ఈ స్వభావం చాలా మందిలో ఉంటుంది. నువ్వు వింటావో వినవో, అర్థం చేసుకుంటావో చేసుకో, నాకు తెలీదు. ఈరోజు దేవుడు ఆ కోణాన్ని చూపిస్తున్నాడు మీకు. ఇది సాతాను స్వభావం. ఎవరి స్వభావం ఇది? మనకు తెలియని కొన్ని స్వభావాలు, ఏ స్వభావాలు అని అనుకున్నామేమో, ఈరోజు క్లియర్గా చెప్తున్నాడు, అది సాతాను స్వభావము. మార్తాలో ఉన్న స్వభావం ఏంటి? సాతాను స్వభావము. మనం ఇంకొకరిని బ్లేమ్ చేస్తాం, అదే చెప్తున్నా, దాన్నే అన్నాను నేను. చూడండి, అందుకే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనంలో, త్వరగా ముగిస్తాను. మీరు సనగకుడి, అమ్మమ్మ సనగకండి. సనగడం అంటే ఏంటి? ఈ కేటగిరీ. సనగకండి. సనుగుతుంటారు కొంతమంది చిన్న చిన్న వాటికి, అది చేయండి ఇది చేయండి. ఇంకా నేను చెప్తున్నాను, చిన్న వాటికి కూడా సనిగే వాళ్ళు ఉంటారు. వాక్యాలు పెట్టాడు అన్న, వాక్యం చూడాలి. మీరు అనట్లేదు, నాకు తెలుసు, మీరు యథార్థంగా నేను మనసులో ఉన్నది చెప్తున్నా, మీరు కాదు. కానీ ఉన్నారు ఇలాంటి కేటగిరీ వాళ్ళు, చిన్నదానికే ఫీల్ అయ్యే రకాలు. సనుగుతూ ఉంటారు, కొనుక్కుంటారు. బయటికి మాత్రం ఏం చెప్పరు, బయటికి మాత్రం వందనాలు, బయటికి మాత్రం అన్నా సూపర్ అన్నాను. మంచి లక్షణం కాదు. దేవుడు అంటాడు, మీరు సనగకండి. సనిగిన వారు సాతాను సంబంధికులు. ఈ సాతానుగాడు కూడా ప్రతిసారి వెళ్తున్నాడు. బాగా వినండి, సాతానుగాడు ప్రతిసారి వెళ్తున్నాడు. ఎవరి దగ్గరికి? దేవుని దగ్గరికి వెళ్తున్నాడు. దేవుని దగ్గరికి వెళ్ళి ఇప్పుడు దేవుని దగ్గర నిలబడి, ప్రభువా వాడు యోబు లేపేయకూడదు. ఎవరి గురించి? వాడిని లేపేయకూడదు. ఎందుకంట వాని గురించి ఇప్పుడు బాధ? ఉన్నారు ఇలాంటి వాళ్ళు, ప్రార్థన చేసేవాళ్ళు కూడా. ఇప్పుడు ప్రార్థన చేయడానికి 2 పోయారు. ఎక్కడ పోయారు? మందిరాన్ని పోయారు. అవునా? వాడి ప్రార్థన వాడు చేసుకోవాలి కదమ్మా, అవునా కదా? ఏం తమ్ముడు, నీ అవసరాలు నువ్వు అడుక్కొని రా, అంతే కదా. ఒకడు బ్యాడ్ పైకి, వాడు ప్రార్థన ప్రారంభం చాలా బాగుంది, వాడు మధ్యలో కొన్ని కలిపాడు. ఏం కలిపాడు తెలుసా? నేను వాడి వలే కాదు. రే నీకెందుకురా వాడితో? 18వ అధ్యాయం 11వ వచనం చదవమ్మా. దేవా అబ్బా నువ్వు ఉన్నది నువ్వు చెప్పుకోరా బాబు.
నేను నిజం చెప్తున్నాను, కొంతమంది క్రైస్తవుల్లో ఎరక్కపోయిన ఈ మాటలు. నేను సీరియస్ చెప్తున్నా, ఒక మాట బాధకరమైంది, నిజం చెప్తున్నాను. ఇంకొకడు పరలోకానికి వెళ్ళట్లేదు అంటే ఆనందపడేవాడే చాలామంది. మీరు నమ్ముతారు నమ్మరు ఇది. నేను మిమ్మల్ని లోకస్తులు వాళ్ళకి ఆనందం కలిగజేస్తున్నావో లేకపోతే వాళ్ళకు దుఃఖాన్ని కలిగజేస్తున్నావు అనేది నీ చేతిలో ఉంది. నువ్వు బాగా ఉంటే, దేవుని ఆత్మీయంగా ఎదుగుతే వాడికి ఏమొస్తుంది? లోకస్తుడికి ఏమొస్తుంది? సనుక్కోవడం, గనుక్కోవడం. కానీ నువ్వు బాగా లోకంలో ఆరితేరిపోయి అన్ని పనులు చేస్తున్నావు అనుకో, లోకంలాగానే, వాడు అనుకున్నాడు తెలుసా, వీడు కూడా మన కేటగిరీ, వీడు కూడా మన, నీ గురించి ఎక్కువ పెద్ద టార్గెట్ ఉండదు వాడికి. రేపు దేవుని దగ్గర కూడా అడుగుతాడు, ప్రభువా నేను పోవట్లేదంటే వాడు కూడా పోవట్లే. దాంట్లో ఆనందం వాడికి. దేంట్లో ఆనందం వాడికి? నువ్వు పరలోకం పోవట్లేదని ఆనందం వాడికి. నువ్వు అలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తావో లేకపోతే నీ జీవితాన్ని బాగు చేయాలని ఇష్టపడే వారితో స్నేహం చేస్తావో నీ ఇష్టం. ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట, మనము ఇతరుల గురించి సనుగుకొనే వారముగా, గొణుగుకొనే వారముగా ఇన్సైటెడ్ వ్యక్తిగా ఉండకూడదు. ఇన్సైటెడ్ అంటే వాటి గురించి చెప్పే వాడిగా మనం ఉండకూడదు. ఆ మాట చదవండి. సాతానుకు ఉన్న లక్షణం, జకరియా 3వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు చదువుదాం, త్వరగానే ముగిచేస్తాను. జకరియా 3వ అధ్యాయము, వినండమ్మా. మరియు యెహోవా దూత ఎదుట నిలబడుటయు కనపరచెను. అనను సెలవిచ్చాను. బాగా వినాలి. ఏంటి తెలుసా ఇక్కడ? ఈ సాతాను దూత మలినమైన వస్త్రాల మీద ఫోకస్ చేస్తూ ఉంది. ఎవరు? జాషువా. ఆ మలినమైన వస్త్రాలు వేసుకొని వచ్చాడు. ఓ వీనెందుకు తీసుకెళ్తున్నావు జాషువాను? వీడు అర్హుడు కాదు, నీకెందుకు దాంతో ఏం పని? నేను చెప్తున్నా, మీరు వద్దన్నా కూడా నీ మీద ఫోకస్ చేసేవాడు ఉంటాడు. మీరు పొరపాటున పరలోకానికి వెళ్ళాలనుకున్నా, నా మాట అర్థం చేసుకోండి, మీరు పొరపాటున పరలోకానికి వెళ్ళాలనుకున్నా నీ పక్కన ఒకడు వద్దన్నా కూడా వస్తాడు. వాడు ఎవడు? సాతాను గాడు. వాడు రెడీగా చెప్తాడు కూర్చొని, అరుణ్ని తీసుకెళ్తున్నావా? వాడు ఆ పనులు చేశాడు, నువ్వేంది? అప్పుడు నువ్వేమనుకుంటావు? రే ఎందుకు రా పోయేవాడిని పోనీయకుండా. అర్థమవుతుంది నేను చెప్పే మాటలు ఈరోజు. పోయేవాడిని పోనీయకుండా ఎందుకురా వాడిని ఆపుతున్నావు? వాడు పరలోకానికి పోకుండా పోతే ఏమైపోతాడు? ఆడిపోతాడు, వాడు నరకానికి వెళ్ళిపోతాడు, అంతే. నేను అందుకే చెప్తాను, వాడితో జాగ్రత్త. వాడు నిన్ను మానిటర్ చేస్తున్నాడు, వాడు నీ దగ్గర తప్పులన్నీ రికార్డ్ చేసుకున్నాడు. అందుకే జాగ్రత్తగా ఉండాలి. నేను ఒకే మాట చివరిగా చెప్తున్నాను, యోబును ట్రాక్ చేస్తున్నాడు. బాగా గుర్తు పెట్టుకోండి, యోబును ఇద్దరు ట్రాక్ చేస్తున్నారు. ట్రాక్ అంటే ఏంటి? మానిటరింగ్ చేస్తున్నారు. నిన్ను నన్ను కూడా ఇద్దరు మానిటరింగ్ చేస్తున్నారు. ఒకడికి బాధ కలుగుతుంది, ఒకనికి ఆనందం కలుగుతుంది. మన దేవునికి ఆనందం కలుగుతుంది, సాతానుకు బాధ కలుగుతుంది. నిన్ను ట్రాక్ చేసే ఆ ఇద్దరిలో ఎవరికి నువ్వు ఆనందం కలుగజేస్తున్నావు, ఎవరికి నువ్వు దుఃఖం కలుగజేస్తున్నావు? డెసిషన్ మీ చేతిలో ఉంది. యోబు వలె ఉంటావా, లేకపోతే సాతాను గాడికి ఆనందం కలుగచేసి దేవునికి దుఃఖం కలుగచేసేవాడిగా ఉంటావా? నీ ఇష్టం. దేవుడు మొదటి గ్రంథంగా యోబును పెట్టి నీకు నాకేం పరిచయం చేయాలని ఇష్టపడ్డాడంటే, బతుకుతే యోబులాగా బ్రతుకు, లేకపోతే వద్దు. యోబు ఎంత జాగ్రత్త తీసుకున్నాడు తెలుసా? ఒక మాట, చివరి మాట చెప్తున్నాను. యోబు ఎంత జాగ్రత్త తీసుకునేవాడంటే, ఈవెన్ తన కుమారులు తప్పులు చేస్తూ ఉంటే వాటి మీద కూడా ధ్యానం పెట్టేవాడు. నా మాట అర్థమవుతుంది మీకు? తన వరకే కాదు,
తన పరిధే కాదు, తన కుమారుల విషయాన్ని కూడా జాగ్రత్త పెట్టాడు. మనము అలా జాగ్రత్త తీసుకునే వాళ్ళమా? ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాటలు జాగ్రత్త తీసుకోకపోతే నిజం చెప్తున్నాడు, నువ్వు క్రైస్తవుడు క్రైస్తవురాలు వ్యర్థమే, వేస్ట్. క్రైస్తత్వాన్ని క్యాజువల్గా తీసుకోకండి. ఇట్ ఈస్ నాట్ క్యాజువల్, ఇట్ ఈస్ వెరీ సిన్సియర్ వన్. యథార్థంగా బ్రతకాలి. 3 మాటలు చెప్పాను మీకు ఈరోజు. 3 మాటలు. 3 మాటల్లో మొదటి మాట, మనము చెడుతనమును విసర్జించుట. మనము దేవుని దగ్గర ఎలా ఉండాలి? న్యాయమైన రీతిగా, అలాగే నిందారహితుడుగా ఉండాలి. 3 మాటలు మొదటి మాటలో 3 మాటలు చెప్పాను. నింద, న్యాయమైన వాడిగా, మూడోది ఏంటి? విసర్జించే వాడిగా ఉండాలి. 2వ మాటలు ఏం చెప్పాను మీకు యథార్థత పెరగాలి. మీ జీవితంలో యథార్థత, ఇంటిగ్రిటీ ఇంక్రీజ్ అవ్వాలి. ఈ యథార్థత ఎంతగానో పెంచితే అంత దేవునికి ఇష్టంగా ఉంటాం. 3వది ఏం చెప్పాను మీకు? మీ గురించి ఇన్సైటెడ్ చేసే వ్యక్తులు ఉన్నారు, జాగ్రత్త. మీరు కూడా సనుక్కోకండి, మీరు కూడా గొనుక్కోకండి, మీరు కూడా ఇతరుల గురించి మాట్లాడకండి, మీరు ఇంకొకరి గురించి మాట్లాడాల్సిన పనే లేదు, స్వభావం పెట్టుకోకండి. దేవుని దగ్గర యథార్థంగా ఉండండి. మీరు సాకులు చెప్పాలని ఇష్టపడకు, ఇంకొకరి గురించి కంప్లైంట్ చెప్పాలని ఇష్టపడకు. నీ గురించి నువ్వు పని చూసుకో, నీ గురించి, నీ ఆత్మీయత గురించి నువ్వు ఫోకస్ కలిగి ఉండవు. ఆదాము వలె అవ్వ వలె మీరు ఉండకండి. ఎవరి వలె ఉండకూడదు? ఆదాం వలె అవ్వ వలె ఉండకూడదు. ఆదాము అవ్వ ఏం చేశారు? అవ్వ ఏం చేసింది? ఆదాము ఎవరిని బ్లేమ్ చేస్తున్నాడు? అవ్వను. అవ్వ ఎవరిని బ్లేమ్ చేస్తా ఉంది? ఈ ఇద్దట్లో నేను తప్పు చేశానని ఒకడన్నా ఒప్పుకునింటే వీళ్ళు కూడా ఇన్సైటెడ్ అయిపోయారు. వీళ్ళు కూడా ఇంకొకరి మీద నిందలు మోపుతున్నారు. మనం కూడా అలాగ ఉండకూడదు. మన తప్పును మనం తీసుకొని మన బాధ్యతను మనం వహించాలి. యోబు గారు ఈ పని చాలా యథార్థంగా చేశాడు, మనం కూడా చేయాలి. రండి చిన్న ప్రార్థన చేద్దాం.